హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ యాటిట్యూడ్ మొగుడు 27వ భాగాన్ని వినిద్దాం. ద్రోణ, ఫీల్ కాకు, ఇప్పుడు ఏం చేయబోతున్నావు అది చెప్పు అన్నాడు దర్శి. తారక్కి కాల్ చేశాను, ఈ టైంకి రావాలి కానీ ఇంకా రాలేదే అంటుండగా తన ఛాంబర్ డోర్ ఎవరో నాక్ చేస్తారు. ద్రోణ కమిన్ అనడంతో తారక్ డోర్ తీసుకుని లోపలికొస్తాడు. హాయ్ బావా అని ద్రోణాన్ని విష్ చేసి తన ఎదురుగా దర్శి పక్కకి కూర్చొని దర్శికి కూడా విష్ చేస్తాడు. హాయ్ తారక్, నా హనీ ఏమంటుంది? బేబీ ఓకే కదా? క్యూరియాసిటీగా అడుగుతాడు ద్రోణ. హలో బావగారు, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అన్వి చాలా బాగుంది, నువ్వు లేని లోటు తప్ప. బేబీ కూడా బాగుంది. ఈ క్వశ్చన్స్ వేయడమేనా లేక అన్విని తీసుకెళ్లే ఉద్దేశం ఉందా? ద్రోణ సీట్ వెనక్కి వాలి. ఉంది కాబట్టే నేను రమ్మన్నది. హనీ ఎందుకు నాకు దూరంగా ఉందో నీకు తెలుసు, అందుకే అది తెలుసుకుని తనని తీసుకెళ్దామని నిన్ను పిలిచాను. చెప్పు తారక్, హనీ ఎందుకు నాకు దూరంగా ఉంది? సారీ బావా, ఇది నేను చెప్పలేను. ఎందుకంటే అన్వి నా మీద పూర్తి నమ్మకంతో అన్నీ చెప్పింది. కానీ నువ్వు అన్వి దూరంగా ఉండడం ఇష్టం లేక కనీసం తన కడుపులో బేబీ ఉందని చెప్తే నువ్వు ఏదో ఒకటి చేస్తావని తరుణికి చెప్పి నీకు చెప్పమన్నాను. కాబట్టి అన్వి ఎందుకు నీకు దూరంగా ఉంటుందో నువ్వే తెలుసుకో. నా ఫుల్ సపోర్ట్ నీకే అలా అంటాడు రిలాక్స్గా. ద్రోణ సీరియస్గా, అన్నా చెల్లెలు ఇద్దరూ కలిసి బాగానే మేనేజ్ చేస్తున్నారు. నువ్వు నీ మాట మీదే ఉండు. నెక్స్ట్ నేను వేసే ప్లాన్కి నీ చెల్లి దిమ్మ తిరుగుతుంది. దర్శి ఆతృతగా, ఏం చేస్తావు ద్రోణ? వదిలిని ఇంటికి బలవంతంగా తీసుకొస్తావా? ద్రోణ కన్నింగా నవ్వుతూ తల అడ్డంగా ఊపుతూ, లేదు ఇంటికి తీసుకురాను అని తన ప్లాన్ చెప్తాడు. ఈ ప్లాన్ బాగుంది కానీ ఏదో తక్కువైంది ద్రోణ అంటాడు దర్శి ఏదో ఆలోచిస్తూ. నువ్వు మరీ అంత చెంచకు, ఉన్న కాస్త మైండ్ కూడా అరిగిపోతుంది. హనీ కోసం ఈ సింపుల్ ప్లాన్ చాలు. చాలే, ఎక్కువ చేయకు. నేను ఆల్రెడీ పంతులు గారికి కాల్ చేశాను. తారక్, రేపు మీ ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడతాను. అలాగే బావా. తారక్ గారు అని పిలుస్తాడు దర్శి. గారు వదిలే దర్శి, జస్ట్ తారక్ అని పిలు. అలాగే. అవును తారక్, నాకు ఒక డౌట్. నీకు వదిన ద్రోణ తనని అవమానించాడని చెప్పాక ద్రోణపై కోపం రాలేదా? ఎందుకు రాలేదు? వచ్చింది. కానీ అన్వి బావకి తనపై ఎంత ప్రేమ ఉందో చెప్పాక బావపై గౌరవం పెరిగింది. జీవితాంతం తనని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని నమ్మకం కలిగింది. అందుకే అన్వి ప్రెగ్నెన్సీ విషయం చెప్పాను అని ద్రోణ చేతులు పెట్టుకుని, బావా నా చెల్లిది చిన్నపిల్లల మనస్తత్వం. ఎదుటి వారి గురించి ఆలోచిస్తుంది తప్ప తన గురించి పట్టించుకోదు. దానిని ప్రాణంలా ప్రేమించే వ్యక్తి వస్తే బాగుండు అనుకున్నాం, కానీ అంతకంటే ఎక్కువగా చూసుకునే నువ్వు రావడం అనేది దాని అదృష్టం. లేదు తారక్, నేను ఏమన్నా హనీ ఓపికతో భరించేది. ప్రతి దానిలో దాని ప్రేమను నాకు చూపించేది. నేనే దాన్ని అనుమానించాను, కానీ అది నా వైపు నుండి కూడా ఆలోచించింది అంటే అంతకంటే గొప్ప భార్య ఎవరికి రాదేమో. అది నా అదృష్టం. బాగుంది బావా. అదేమో నువ్వు దానికి భర్తగా రావడం దాని అదృష్టం అంటుంది, నువ్వేమో అది భార్యగా రావడం నీ అదృష్టం అంటున్నావు. అలా అనే బదులు ఇద్దరు అదృష్టవంతులే అంటే పోలా అని నవ్వుతాడు. ద్రోణ దర్శి కూడా తన నవ్వుతో జతకలుపుతారు. కొద్దిసేపు మాట్లాడుకున్నాక తారక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటన్నయ్య అలా ఉన్నావు, ఏమైంది అంటుంది తరుణి దర్శితో. ద్రోణ తన రూమ్కి వెళ్తుండగా దర్శి రూమ్లో మాటలు వినిపించి అక్కడే ఆగిపోతాడు. నేను ఎలా ఉన్నా? బాగానే ఉన్నాగా. అన్నయ్య అబద్ధం చెప్పుకు, నువ్వు దేని గురించో బాధపడుతున్నావు అని నాకు తెలుసు. అదేంటో చెప్తావా? లేకపోతే ఇదే విషయం అన్నయ్యని అడగనా? అన్నయ్య అయితే నేను పర్ఫెక్ట్గా అడుగుతాడు అంటూ వెళ్ళబోతుంటే దర్శి కంగారుగా తన చేతిని పట్టుకుని, ప్లీజ్ తరుణి, ద్రోణాకి చెప్పకు, నేను చెప్తాను. తరుణి తన పక్కన కూర్చొని చెప్పు అన్నది. దర్శి కంటి నిండా నీళ్ళతో, నాకు ద్రోణాని అన్నయ్య అని పిలవాలని ఉందిరా. ఆ మాటకి తరుణి బయట నించున్న ద్రోణ ఇద్దరూ షాక్ అవుతారు. ఏంటన్నయ్య నువ్వనేది? అవును తరుణి, చిన్నప్పుడే ఈ ఇంటికి ద్రోణ తీసుకొచ్చాడు. నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే నాకు రోహిణి గారు అమ్మగా, చక్రవర్తి గారిని డాడ్గా, నీకు అన్నగా నాకు రిలేషన్ ఏర్పరిచాడు. అలాంటి వాడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు ద్రోణాన్ని అన్నయ్య అని పిలవాలని ఇక్కడికి వచ్చినప్పుడే అనిపించింది. కానీ ద్రోణ అప్పటికే చెప్పేశాడు నన్ను ద్రోణ అని పిలువని. ఇక నాకు అన్నయ్య అనే మాట నోట్లోనే ఆగిపోయింది. నేను ద్రోణ మాటకి ఎదురు చెప్పను, అది ఏదైనా సరే. అందుకే ఇప్పటి వరకు నాకు అన్నయ్య అని పిలవాలనున్నా ద్రోణ బాధపడతారని నేను చెప్పలేదు. నేను అన్నయ్య అని పిలవకపోయినా పర్లేదు, కానీ నా వల్ల ద్రోణ కొంచెం కూడా ఇబ్బంది పడకూడదు. కాబట్టి నువ్వు కూడా ద్రోణకు చెప్పకు ప్లీజ్. అంతా విన్న ద్రోణ సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు. చెప్పనులే, ఫీల్ కాకు, రా కిందికి వెళ్దాం, పంతులు గారు వస్తానన్నారు అని టాపిక్ డైవర్ట్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది. అందరూ అక్కడే కూర్చుని ఉంటారు. పంతులు గారు కూడా వచ్చి కూర్చొని, అమ్మా ద్రోణ గారిని కూడా పిలిస్తే బాగుంటుంది. రోహిణి గారు దర్శి వైపు చూస్తారు. ఆ చూపుకి అర్థం తెలిసి దర్శి ద్రోణ అంటూ పిలుస్తాడు కింద నుండే. అదేంటి బాబు, నీకన్నా పెద్దవాణ్ణి అన్నయ్య అని పిలవాలి కానీ పేరు పెట్టి పిలుస్తావేంటి?
అలా పిలవడం తప్పు బాబు. పెద్దవారిని పేరు పెట్టి పిలిస్తే వాళ్ళకి ఆక్షణం అని తెలీదా అంటారు పంతులు గారు. ఆ మాటకి ఏమన్నాలో తెలియక సైలెంట్ అయిపోతాడు. ద్రోణ స్టైల్గా స్టెప్స్ దిగుతూ, పంతులు గారు చెప్పారు కదా దర్శి, పెద్దవాళ్ళని అలా పేరు పెట్టి పిలవకూడదని, అన్నయ్య అని పిలువు అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆ మాటకి దర్శి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరుణి కూడా హ్యాపీగా అనిపిస్తుంది. పంతులు గారు, ద్రోణ కూడా వచ్చాడు. ఇంకా మీరు మంచి ముహూర్తం చూసి చెప్పండి, పెళ్లి పనులు మొదలు పెట్టాలి అంటారు చక్రవర్తి గారు. అలాగేనండి, ఇన్ని రోజులు మూడాలు ఉండడం వల్ల పెళ్లి పనులు మొదలు పెట్టలేదు. పెళ్లికి ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి 2 రోజుల తర్వాత ముహూర్తం బాగుందండి. ఆ రోజు నుండి మీరు పెళ్లి పనులు మొదలు పెట్టండి. అలాగే పంతులు గారు అన్నారు. పంతులు గారు సెలవు తీసుకుని వెళ్ళిపోతారు. రోహిణి గారు ద్రోణ వైపు కనీసం చూడడం లేదు. అది ఒకవైపు కనిపెడుతున్న ద్రోణకి మనసంతా ఏదోలా ఉంది. కానీ అది బయటికి కనిపించకుండా, డాడ్, తరుణి పెళ్లిని నేను తన కోసం ఎంతో ఇష్టంగా కట్టించిన ఇంట్లో చేయాలనుంది, అక్కడే చేద్దాం. సరే నాన్న, నీ ఇష్టం అని చక్రవర్తి గారు అనడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అశోక్ గారి వైపు, కీర్తి గారి వైపు చూస్తాడు. వాళ్ళు కూడా నీ ఇష్టం ద్రోణ అంటారు. రోహిణి గారిని ఒక కంట కనిపెడుతున్న ద్రోణ తన మాటకి హ్యాపీగా ఫీల్ అవడం గమనించి తనకి కూడా ఇష్టమే అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే డాడ్, ఒక పని చేద్దాం. ఎలాగో ఆ ఇల్లు చాలా పెద్దది కాబట్టి తారక్ ఫ్యామిలీని కూడా అక్కడికే రమ్మని చెప్దాం. అప్పుడు 2 ఫ్యామిలీస్ ఒకే దగ్గర ఉంటాయి. మళ్ళీ బంధువులు కూడా వస్తారు కాబట్టి ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోనే వాళ్ళకి ఏర్పాటు చేద్దాం. నీ ఐడియా బాగుంది ద్రోణ, ఇదే విషయం జగదీష్ బాబుకి చెప్తాను అని ఫోన్ తీసుకోబోతుంటే, లేదు డాడ్, ఇలాంటి విషయం ఫోన్లో వద్దు, నేనే డైరెక్ట్గా వెళ్ళి చెప్తాను. నా చెల్లి పెళ్లికి సంబంధించిన ప్రతి విషయం నేనే దగ్గరుండి చూసుకుంటాను అన్నాడు. అలాగే ద్రోణ, నీ ఇష్టం. ఓకే డాడ్, చిన్న వర్క్ ఉంది అని వెళ్ళబోతూ దర్శి వైపు చూసి వెళ్తాడు. ద్రోణ తనని రమ్మన్నాడని అర్థమై తను కూడా వెళ్తాడు. ఏంటి ద్రోణ రమ్మన్నావు? దర్శి, నీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది? దేనికి ద్రోణ? దర్శి మళ్ళీ ద్రోణ అన్నందుకు కోపం వచ్చి, నిన్ను కొట్టడానికి. దర్శి భయంగా, దేనికి? పంతులు గారు ఏం చెప్పారా? నన్ను పేరు పెట్టి పిలవద్దన్నారుగా, అన్నయ్య అని పిలవమన్నారుగా, అలాగే పిలువు, నేను కూడా చెప్పాగా. ఏ కొడితే కానీ నిన్ను అని అంటుండగా దర్శి కన్నీళ్లతో చూస్తాడు. ద్రోణ కళ్ళార్పడంతో అన్నయ్య అంటాడు దర్శి. ద్రోణ అతని హక్ చేసుకుని, నువ్వు అన్నయ్య అని పిలిచే పిలుపులో ఇంత ప్రేమ దాగుందేంట్రా? నువ్వు పిలిచే పిలుపులో ఇంత ప్రేమ ఉంటుందని తెలియక ఇన్ని ఇయర్స్ ఆ పిలుపుకి దూరమయ్యాను. అన్నయ్య అనే పిలువు దర్శి అనడంతో దర్శి సంతోషంలో ఇంకా గట్టిగా హక్ చేసుకుని, అలాగే అలాగే అన్నయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ పిలుపుకి చలించిపోతాడు ద్రోణ. దర్శి కన్నీళ్లు పెట్టుకోవడంతో టాపిక్ డైవర్ట్ చేద్దామని, రేయ్ వదలరా, చూసేవాళ్ళు మనం ఇంకేదో అనుకుంటారు. దర్శి ఆ మాటకి చిన్నగా నవ్వేస్తాడు. దర్శి నవ్వడంతో తను నవ్వి, రేపు అన్ని బ్రాంచ్లకి బోనస్ పంపించు. ఆల్రెడీ పంపించానన్నయ్య, 6 months బోనస్ పంపించేశాను. ద్రోణ తల అడ్డంగా ఊపి, 6 months కాదు, 1 year బోనస్ పంపించు. మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నందుకే కాదు, ఇంటికి త్వరలో బేబీ రాబోతుంది, దానికి కూడా పంపించాలిగా. అవును కదా, ఇప్పుడే చేస్తానన్నయ్య అని వెళ్ళిపోతాడు. దర్శి కళ్ళల్లో సంతోషం చూసి మురిసిపోతాడు ద్రోణ. జగదీష్ గారు, మహేశ్వరి గారు, పృథ్వీ, తారక్, అతిథి, రాహుల్, అంజు, చైతు అందరూ హాల్లోనే ఉంటారు. ఒక్క అన్వి తప్పించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టేసరికి అతిథి వెళ్ళి తీస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా, ద్రోణ నువ్వా, లోపలికి రా అంటూ తను లోపలికి రావడానికి అడ్డు తప్పుకుంటూ, అయినా నువ్వు కాలింగ్ బెల్ కొట్టడం ఏంటి ద్రోణ, నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ద్రోణ చిన్నగా నవ్వి డోర్ క్లోజ్ చేసి, లోపలికి రమ్మంటే ఎలా వస్తారక్క? అవును కదా, సారీ తమ్ముడు, నిన్ను చూసేసరికి కంగారులో ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడేశాను. అందరూ బాగున్నారా? అక్క, అందరూ బాగున్నారు. అప్పటికే ద్రోణ రావడం చూసిన అందరూ తనని విష్ చేస్తారు. మహేశ్వరి గారు తనకి కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తారు. ఏంటి బావగారు, మా అక్కను విడిచి ఉండలేకపోతున్నారా అని అంటుంది అంజు. మీ అక్క వాగుని బాగా మిస్ అవుతున్నా, తీసుకెళ్దామని వచ్చా. మా అక్క అంత వాగదే అని ఆలోచిస్తుంది అంజు. అప్పుడే అక్కడికి వచ్చి, చిన్నమ్మాయి నువ్వు కాస్త నీ వాగుడాపు అని ద్రోణకి కాఫీ ఇస్తుంది. థ్యాంక్స్ అత్తయ్య అంటూ కాఫీ తీసుకుంటాడు. కానీ అన్వి సిప్ చేయకుండా తాగాలని లేదు. అప్పుడే టీపాయ్ మీద పెట్టి, మావయ్య 2 weeksలో తారక్ తరుణిల మ్యారేజ్ ఉంది కదా, ఎల్లుండి పంతులు గారు మంచి ముహూర్తం ఉంది, పెళ్లి పనులు స్టార్ట్ చేయమని చెప్పారు అని డైరెక్ట్గా పాయింట్కి వస్తాడు ద్రోణ. అవును బాబు, పంతులు గారు చెప్పారు అంటారు జగదీష్ గారు. యాక్చువల్గా నేను వచ్చింది వీళ్ళ పెళ్ళి నేను తరుణికి నేను ఇష్టంతో కట్టించిన ఇంట్లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. పెళ్ళి కూడా అక్కడే చేద్దామని వీళ్ళ పెళ్ళి ఫిక్స్ అయినప్పుడే అనుకున్నాను. మన 2 ఫ్యామిలీలు ఒకే దగ్గర ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం.
అందరం సంతోషంగా ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఒకే దగ్గరే ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా, అందరం ఒకే ఇంట్లో ఉండి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ గురించి కూడా కనుక్కుందామని వచ్చాను. జగదీష్ గారు, మహేశ్వరి గారు ఒకరినొకరు చూసుకుంటారు. మాకు ఓకే బాబు, ఈ మాట ఏదో ఫోన్లోనే చెప్పేస్తే అయిపోయేది కదా, దానికి నువ్వు ఇంత దూరం రావడం ఎందుకు? నాన్న, నాకు తెలిసి బావగారు దానికోసమే కాదు ఇంకొకరి కోసం కూడా వచ్చారు. పాపం అక్కను మిస్ అవుతున్నారు కదా, ఈ విషయం చెప్పి తనని చూద్దామనుకున్నారేమో. అయినా మేమందరం ఉన్నాం కదా, ఇంకా మీరు ఎందుకు దిగులు పడడం బావగారు? నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు రాహుల్ని ఎప్పుడైనా మిస్ అయిన ఫీలింగ్స్ వచ్చిందా అంజు అని సూటిగా అడుగుతాడు ద్రోణ. ఎందుకు రాదు బావగారు, ఎంతమంది ఉన్నా తను లేని లోటు ఉంటుంది కదా. మరి మీ అక్క కూడా అంతే కదా, మీరు ఎంతమంది ఉన్నా హనీకి నేను లేని లోటు ఉంటుంది కదా, అందుకే ఫుల్ఫిల్ చేద్దామని వచ్చా అని అనడంతో మీరు గ్రేట్ బావగారు అని మెచ్చుకోలుగా చూస్తుంది. ద్రోణ చిన్నగా నవ్వుతాడు. అప్పటి నుండి అన్వి రూమ్ వైపు కూడా చూడకుండా మనసు కంట్రోల్ చేసుకున్నాడు, కానీ ఇంకా తన వల్ల కావడం లేదు. తారక్ అది గమనించి అంజు అన్విని పిలు అంటాడు. కానీ అది పడుకుందిరా. అప్పటి వరకు ఎవరికీ తెలియకుండా పైనుండే ద్రోణాన్ని చూస్తూ మనసు నిండా తన రూపం నింపుకుంటూ కంట్లో నుండి కన్నీటిని చుక్కలు చుక్కలుగా జారవిడిస్తుంది. కానీ అన్వికి కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ద్రోణ మాట్లాడుతూనే అన్విని గమనిస్తున్నాడు. తన కన్నీళ్లను చూసి తన మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అంజు అన్వి పడుకుంది అనగానే అన్వి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్స్ ఓకే, నేను తనని చూసి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఆగి, అత్తయ్య కాఫీ చల్లారిపోయింది, ఇఫ్ యూ డోంట్ మైండ్ కాఫీ రూమ్కి పంపిస్తారా అంటాడు. అలాగే బాబు అని మహేశ్వరి గారు అనడంతో అక్కడి నుండి అన్వి రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళేసరికి అన్వి బాల్కనీ డోర్ దగ్గర అటువైపు నిలబడి ఏడుస్తుంది. ద్రోణ రాకని గమనించలేదు. అన్వి అటువైపు తిరగడం వల్ల తను ఏడుస్తుందని ద్రోణకి తెలీదు. ద్రోణ డోర్ లాక్ చేసి అన్వి దగ్గరికి వెళ్ళి 2 అడుగుల దూరంలో నిలబడి హనీ అని ప్రేమగా పిలుస్తాడు. ద్రోణ పిలుపుకి తేరుకొని కంగారుగా తన కన్నీళ్లను తుడుచుకుంటుంది. కానీ ద్రోణ వైపు తిరగదు. అన్వి మాట్లాడకపోవడంతో ద్రోణ బాధగా, ఇప్పుడు కూడా నీ మనసులో నన్ను తిట్టుకోవట్లేదే, ఎందుకే, నా మీద కోపం తగ్గలేదా? అన్వి ఆ మాటలకి వింటే గుండె మెలిపెట్టినట్టు అనిపిస్తుంది. కానీ మనసులో ఏమనుకోకుండా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ నాకు ఎవరి మీద కోపం లేదు అని కొంచెం కఠినంగా మాట్లాడుతుంది. ద్రోణ వెంటనే తనని వెనక నుండి హక్ చేసుకుని తన చేతిని డైరెక్ట్గా అన్వి కడుపుపై వేసి నిమురుతూ సారీ హనీ అని నా బేబీ కూడా అనుకుంటాడు మనసులో. అన్వి సైలెంట్గా ఉంది. ప్లీజ్ హనీ, నాతో మాట్లాడు, లేకపోతే గొడవపడు, అంతేకాని ఇలా దూరంగా ఉండకు, నా వల్ల కాదు. అన్వి తన బాధని చూడలేకపోతుంది. మనసులో ఏం అనుకోకుండా చాలా కంట్రోల్ చేసుకుంటుంది. తన చుట్టూ చేతులు వేసిన ద్రోణ చేతులపై చేతులు వేయబోయి ఆగి తన చేతులను తీసేసి పక్కకు వెళ్ళి నిలబడుతుంది. అలా వెళ్ళడంతో ద్రోణకి బాధతో కళ్ళు చెమ్మగిలుతాయి. అన్వి చేతిని పట్టుకుని బెడ్పై కూర్చుని తనని హక్ చేసుకుంటాడు. ఊహించని పరిణామానికి అన్వి షాక్ అవుతుంది. ద్రోణ నిలబడి ఉన్న అన్విని కూర్చుని హక్ చేసుకుని ప్లీజ్ హనీ, నువ్వు ఇలా ఉండకు, నిన్ను, నీ హగ్గుని, నీ చేతి కాఫీని, ఎవ్రీథింగ్ మిస్ అవుతున్నాను. భార్య తన భర్తని ఫస్ట్ బేబీ అనుకుంటారు కదా, ప్రతి భార్య తన భర్తలోనే తన మొదటి బిడ్డని చూసుకుంటుంది అని అంటారు. ఈ విషయం విన్నప్పుడు నాకు అది నిజం అనిపించలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను నీ బిడ్డగా టైంకి అన్ని సదుపాయాలు సమకూర్చడం, జాగ్రత్తగా చూసుకోవడం అన్నీ చేశావు, ఒక బిడ్డగా నన్ను ఎంతగా జాగ్రత్తగా చూసుకుంటావు కదా, మరి నీ బిడ్డ తప్పు చేస్తే ఒక అమ్మగా క్షమించలేవా? బిడ్డ తప్పు చేస్తే అమ్మ క్షమిస్తుంది, అలాగే నేను నీ బిడ్డనే కదా, నన్ను క్షమించవచ్చు కదా. తన మాటలకి అన్వి ఉక్కిరి బిక్కిరవుతుంది. కంట్లో నుండి నీళ్లు ఉప్పెనలా ఎగిసిపడాలని బయటికి రాబోతుంటే వాటిని బలవంతంగా నొక్కి పెడుతుంది. అప్రయత్నంగా తన చేతిని ద్రోణ తలపై వేద్దామనుకుంటూ ఉండగా తలుపు చప్పుడు అవ్వడంతో తేరుకుని తను ఏం చేస్తుందో తెలుసుకుని వెంటనే చేయి తీస్తుంది. ద్రోణ తలుపు చప్పుడు విన్న అన్వికి దూరంగా ఉండడం ఇష్టం లేనట్టుగా అలాగే పట్టుకుని ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.